ముందుగా ఈ సమావేశానికి మీరు వచ్చేటప్పుడు కార్యక్రమం ముందుకు తీసుకున్నానికి ఇష్టపడ్డది ఏంటంటే మీరు ఇష్టపడుతున్నా రావాలంటే ఆ కార్యక్రమం తప్పకుండా వస్తారా? మీరు నాకు అవకాశం కల్పించినందుకు మీకు మీకు తెలియజేస్తున్నాను. మీకు మాకు ఉన్నటువంటి అనుభవం దాని ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. చాలా సంతోషం. అలాగే బ్యాంకు గురించి నా దగ్గర డిఓ గారు కానీ తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా పీరియడ్ కింద కలుపుతున్నారు. వచ్చినప్పుడంతా కూడా నేను బ్యాంక్ ఏ స్టేజ్ ఉందని కానీ నేను అనలైజ్ చేస్తున్నాను. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ సంస్థాగతంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార శాఖ కార్యాలయమైనటువంటి కాకినాడ హెడ్ ఆఫీస్ వద్ద ఈరోజు మనం జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార అధికారి అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే సీఎంఓ గారు, యూజీఎం గారు, ఏజిఎంస్, బ్యాంకు సిబ్బంది, అలాగే యూనియన్ నాయకులు కూడా రావడం చాలా ఆనందం. ఇప్పటి వరకు శ్రీనివాస్ రెడ్డి గారు మనం సహకార దినోత్సవం ఏ రోజున జరుపుకుంటా ఉన్నాం, దేనికోసం జరుపుకుంటా ఉన్నటువంటిది చాలా వివరణగా చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఎక్కడో మహారాష్ట్రలో ప్రారంభించబడినటువంటి సహకార సంఘాలు సమీప గుజరాత్ అలాగే అన్ని రాష్ట్రాల్లో అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సహకార సంఘ వ్యవస్థ ద్వారా రైతులకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో నెలకొల్పినటువంటి సహకార సంఘాలు ఈరోజు చాలా పటిష్టంగా పనిచేసి మరి చిన్నకారు రైతులందరికీ కూడా మేలు చేకూరే విధంగా సహకార వ్యవస్థ పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన కాకినాడ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి సహకార బ్యాంకు 300 సహకార సంఘాలతో మరి సుమారుగా 7,000 కోట్ల టర్నోవర్తో 1,700 కోట్ల డిపాజిట్తో మరి బ్రహ్మాండమైనటువంటి బ్యాంక్గా పనిచేస్తూ ఉంది. దురదృష్టవశాత్తు గత పాలకుల యొక్క అసమర్థత వల్ల మరి స్వార్థంతో కొద్దిగా బ్యాంకు ఇబ్బందులు పడినటువంటి మాట మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ గత సంవత్సర కాలం నుండి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మన విజనరీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఒక నీతికి నిజాయితీగా మారిపోయినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గ పవన్ కళ్యాణ్ గారు మరి సహకార వ్యవస్థ ద్వారా రైతాంగానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి అన్ని విధాలా కూడా కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి రైతుకి ధాన్యం కొనుగోలు చేసినటువంటి 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బు జమ చేయడం, అలాగే సహకార సంఘాల ద్వారా మరి ధాన్యాన్ని మద్దతు ధరకి కొనిపించడం, అన్ని విధాలుగా రైతుకి అండగా ఉండే విధంగా ఈ సహకార సంఘాలను బలోపేతం చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు మన బ్యాంకు పరిస్థితి వచ్చేసరికి మరి 734 కోట్లు ఎంపీగా ఉంది. అది శ్రీనివాసరెడ్డి గారు డీసీ గారు ఇక్కడ ఉన్నారు. దానికి ముఖ్య కారణం బ్యాంకు సిబ్బంది ఎంత కష్టపడినప్పటికీ మరి ఏదైతే సహకార సంఘాలు ఉన్నాయో దాంట్లో ఇంబ్యాలెన్స్గా 400 కోట్లు ఇంబ్యాలెన్స్గా ఉండటం జరిగింది. ఆ 400 కోట్లు ఇంబ్యాలెన్స్ ఏ విధంగా మనం బయటకు తీసుకురావాలనేటువంటి ఎంత ఆలోచన చేసినా చాలా కష్టతరం అవుతూ ఉంది. అలాగే బ్యాంక్ సిబ్బంది ఎంత కష్టపడినప్పటికీ మనం ఇక్కడ 180 కోట్లు ఫ్రాడ్ కూడా ఉంది. ఇవన్నీ అధిగమించి మనకు వసూలు చేయవలసినటువంటి ఏదైతే 130, 110 కోట్లు ఉందో దాన్ని కూడా మనం మ్యాక్సిమం వసూలు చేస్తూ ఉన్నాం.
ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ఎంపీఏ పెరగకుండా మరి మన సిబ్బంది అంతా కూడా ఆపగలుగుతూ ఉన్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మన డీసీఓ శ్రీనివాసరెడ్డి గారు ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి అధికారి మన జిల్లాలో ఉండగానే ఈ బ్యాంకుని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేమందరూ కూడా సిబ్బంది కానీ మా యొక్క మన ఏదైతే సహకార సంఘాన్ని నూతనంగా బాధ్యతలు తీసినటువంటి సహకార సంఘ అధ్యక్షులు అందరూ కూడా చాలా గట్టుదిట్టంగా పనిచేయడానికి కారణం మరి ఈ బ్యాంకు ఒకప్పుడు ఉమ్మడికు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటిది ఏ విధంగా ఉండేదో మళ్ళీ ఆ స్థానం దక్కించుకోవాలనే సహకార సంఘ సిబ్బంది కానీ సహకార సంఘంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి నూతనంగా నియమించిన నాయకులు పనిచేస్తూ ఉన్నారు. దీనికి పూర్తిగా మరి మన డీసీఓ గారి యొక్క మద్దతు చాలా అవసరం ఉంది. ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుండి ఏదైనా సహకార సంఘాలని ర్యాండమ్గా చెక్ చేయమని మా సిబ్బందిని పంపించేటప్పుడు వారు ఏ విధంగా పాడుతూ ఉన్నారంటే డిఆర్ ఆఫీస్ నుంచి పంపించండి, మీరెవరు చెక్ చేయడానికి అనేటువంటి పరిస్థితి వచ్చారు. ఒకప్పుడు బ్యాంకు చెక్ చేసినా పర్లేదు, డీసీఓ ఆఫీస్ నుంచి కానీ డిఆర్ ఆఫీస్ నుంచి కానీ వస్తే చాలా ఇబ్బంది పడితే ఆ సొసైటీ మీద 51 ఎంక్వైరీ పడిపోతే అన్ని రకాల ఇబ్బందులు వస్తాయని భయపడే స్థాయి నుంచి ఉన్న 2-3 సొసైటీలు మీరు చెక్ చేస్తే మీరెవరైనా డిఆర్ ఆఫీస్ అప్పచెప్పండి, డీసీఓ ఆఫీస్ అప్పచెప్పండి అనేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సహకార సంఘంలో పనిచేస్తున్నటువంటి సెక్రటరీలు కానీ కొంతమంది అధ్యక్షులు కానీ అడుగుతూ ఉన్నారంటే మనం మరి మన కింద స్థాయి అధికారులు ఎంత బాధ్యతగా పనిచేస్తూ ఉంటారో కూడా మన పెద్దల గౌరవ శ్రీనివాసరెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలని సభాముఖంగా అడుగుతూ, ఏదేమైనా ఒకప్పుడు వ్యవసాయ శాఖతో అనుబంధం ఉన్నటువంటి సహకార సంఘం మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక శాఖ తీసుకొచ్చి సహకార శాఖను ఏర్పాటు చేసి దీనికి ఒక రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి ఒక సహకార శాఖ మంత్రి, అలాగే దేశంలో కూడా పెద్దల శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు అమిత్ షా గారు ప్రత్యేకంగా సహకార సంఘం మీద దృష్టి పెట్టిన తర్వాత అన్ని విధాల సహకార సంఘానికి మేలు చేస్తూ ఉండటమే కాకుండా రేపున రోజున ఢిల్లీలో మరి జాతీయ సహకార దినోత్సవ సందర్భంగా కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు మన కేంద్ర హోంశాఖ మరియు సహకార శాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సహకార సంఘాల అధ్యక్షులతో పాటు డిసిసి బ్యాంక్ చైర్మన్ని అందరూ కూడా పిలిచి మరి ఘనంగా ఢిల్లీలో కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి అందరూ కూడా ఆందోళనలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఇప్పటివరకు చెప్పినటువంటి కార్యక్రమం ఉందో, ఏదైతే ఈ బ్యాంకు సిబ్బంది ఇది వేకర్ బ్యాంకుగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి జీతాలు ఇవ్వద్దంటే నేనే ధైర్యం చేసి అక్కడ ఆఫ్సాఫ్ అధికారులతో కానీ మా 13 జిల్లాలో ఉన్నటువంటి చైర్మన్లతో కానీ మాట్లాడి గతంలో ఎవరో పొరపాటు చేస్తే మరి ఇప్పుడు అందరూ యువత ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వారు చేసినటువంటి పొరపాట్లకి ఇప్పుడు చేసేటువంటి ఉద్యోగస్తులు కానీ మరి వీళ్ళు శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు, వీరికి టార్గెట్ ఇచ్చి పనిచేస్తూ ఉన్నాం, గతంలో టార్గెట్ ఇచ్చాం, 200 కోట్లు డిపాజిట్ చేశారు, 700 కోట్లు బంగారం మీద వచ్చే ఇచ్చేటువంటి రుణాలని 1000 కోట్లకు పెంచారు, ఎంపీఏ పెరగకుండా చూస్తూ ఉన్నారు, వావర్జూలు పెరగకుండా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఎలియర్స్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా కనీసం పెంచిన వేతనాలు ఇచ్చి మరింతగా టార్గెట్ ఇచ్చి వారితో 1 గంట ఎక్కువగా పనిచేసి సెలవు దినాల్లో కూడా చేసే విధంగా వారికి ఒక ప్రోత్సాహంగా ఇవ్వాలనే బ్యాంక్ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా జీతాలు ఇవ్వడం జరిగిందని అక్కడ ఉన్నటువంటి అధికారులను ఒప్పించి ఇక్కడ జీతాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ సిబ్బంది కూడా కోరుతా ఉన్నాం. మరి మీరందరూ కూడా ఇది పెద్దల శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఇది మీ బ్యాంక్. మేము సంవత్సరం నుంచి 2 సంవత్సరం మా పదవీ కాలం ముగిస్తే మేము వెళ్ళిపోతాం. మీకు ప్రతి ఒక్కరికి కూడా 30 నుంచి 35 సంవత్సరాలు ఈ బ్యాంకులో పనిచేసేటువంటి అవకాశం భగవంతుడు మీకు కల్పించాడు. కాబట్టి ఏమైనా మీకు తర్వాత మీ తరాల వారికి కూడా ఈ బ్యాంకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ఎక్కడైనా మేము పొరపాటు చేస్తే మీరు కంట్రోల్ చేయాలని తప్పించి మీరు పొరపాటు చేస్తే మేము కంట్రోల్ చేసే విధంగా మీరు పని చేయకూడదు కూడా ఈ సహకార రంగంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగం కూడా కోరుకుంటూ మరి రాబోయే కాలం అంతా కూడా మనం గట్టిగా పనిచేయాలి. దానికి శ్రీనివాసరెడ్డి గారు
ఈశ్వర గారి మద్దతు తీసుకుని మన బ్యాంకుని మొట్టమొదటి స్థానంలో తీసుకురావాలి. అలాగే మొన్న మీ అందరికీ చెప్తా ఉన్నా, మరి టిడ్కో నుంచి మనకు 2,80,00,000 రావాల్సింటే నాకున్నటువంటి పరిచయాలతో 1,55,00,000 రూపాయలు ఇక్కడ తెచ్చి దాని ద్వారా 7 కోట్ల రూపాయలు ఎంపీఆర్ తగ్గించడం జరిగింది. అలాగే మనం షేర్ కార్డులు ఎక్స్టెన్స్ అడుగుతా ఉన్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలవబోతా ఉన్నాం. 200 కోట్లు మరి ఇప్పుడు మన తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనటువంటి సహాయం తీసుకోలేదు. అప్పట్లో చాలా మంచిగా ఉండేది కాబట్టి ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి 200 కోట్లు షేర్ కార్డుల సహాయం అడుగుతా ఉన్నాం. అది కూడా త్వరలో తెస్తామని కూడా గట్టిగా నమ్ముతూ మరి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి మన ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరంజన్ గారి యొక్క సహాయ సహకారాలతో మిగతా సహకార సంఘ అధ్యక్షులు అందరినీ కూడా కోరుకుని మన జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్ని శాసనసభ్యుల్ని అందరినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ 200 కోట్లు కూడా షేర్ క్యాపిటల్ అసిస్టెన్స్ అడిగితే తద్వారా మన క్రాలు పెరిగి మళ్ళీ నాబార్డు రీఫైనాన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నాబార్డు రీఫైనాన్స్ చేసేటువంటి పరిస్థితుల్లో మనం బ్యాంకు లేదు కాబట్టి ఆప్కాప్ వారి యొక్క సహాయ సహకారం ద్వారా మనం బ్యాంకు నడుపుతా ఉన్నాం. ఇది ఈరోజు మొన్న 3.81 మరి సిఆర్ఏ ఉంటే కనుక దాన్ని జాయిగా 4.02 తీసుకురాగలిగాం. ఎట్టి పరిస్థితుల్లో మన సిఆర్ఏ 9కి తగ్గకూడదు. ఈరోజు మనం 4.02లో ఉన్నాం. మనం రోజుకి 1% ఉన్నా పెరగాలి, కానీ 1% కూడా తగ్గకుండా మరి మన బ్యాంక్ సిబ్బంది పనిచేయాలని మనసోవాస కోరుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి లోన్లు పెంచుకోవాలి, రైతులకి అండగా ఉండాలి. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు కానీ డ్వాక్రా గ్రూపులకు కానీ ఏ బ్యాంకు చూడాలన్నా మన సహకార సంఘాల వైపు, మన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వైపు చూడాలంటే సిబ్బంది గట్టిగా పనిచేయవలసినటువంటి అవసరం ఉందని కూడా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.